హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి. ఇంకా లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకో 10 మెంబర్స్కి అయితే రికమెండేషన్ అయితే వెళ్తుంది. ఈరోజు వీడియో ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన మెడిసిన్ అయితే చూపిస్తాను. ఎందుకంటే నాకు 2 పిల్లలు ఉన్నారు కాబట్టి చిన్నపిల్లలు మీకు యూజ్ అవుతుందనేసి వీడియో అయితే చేస్తున్నాను. అంటే ఎప్పుడు ఏమవుతుందో వాళ్ళు చెప్పలేరు కదా. 5 ఇయర్స్ లోపు పిల్లలు సరిగ్గా మాటలు రావు, అంటే మాటలు వస్తాయి కాకపోతే ఈ నొప్పి వస్తుంది అనేసి చెప్పలేరు కదా. 2 ఇయర్స్ లోపు పిల్లలు అలాగా. నాకు 2 చిన్నపిల్లలే. ఒక పాపకు 3 ఇయర్స్, ఒక పాపకు అయితే 1 ఇయర్. కాబట్టి నేను ఎదుర్కొన్న అనుభవాలు అలాంటివి చెప్తాను, మీకు యూజ్ అవుతాయి అనేసి. మీకు యూజ్ అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇంకా ఫస్ట్ అయితే ఎప్పుడు ఏడుస్తారు? నైట్ టైం అయితే ఏడుస్తూ ఉంటారు పిల్లలు. మ్యాక్సిమం ఏడ్చేది స్టొమక్ పెయిన్ వస్తేనే ఏడుస్తారు. నాకు తెలిసినంతవరకు అయితే మేమైతే ఒకసారి చాలా సఫర్ అయ్యాం పెద్ద పాప విషయంలో అయితే. 12కి అలా అయితే ఏడ్చేసింది. మాకైతే అర్థం కాక స్టొమక్ పెయిన్ సిరప్ అయితే అప్పుడు నేను యూస్ చేయను, అంటే లేదు నా దగ్గర. మా హస్బెండ్ అప్పటికప్పుడు ఇక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే వెళ్ళి, ఎలాగో ఉంది హాస్పిటల్ ఆ టైంలో, వెళ్ళేసి అయితే తీసుకొచ్చారు. ఇంకా అప్పటి నుంచి అయితే నేను ఎమర్జెన్సీ సిరప్స్ అయితే ఖచ్చితంగా ఎప్పుడు నా దగ్గరే ఉంచుకుంటాను. ఎక్కడికైనా వెళ్ళినా, జర్నీ చేసినా, ఏదైనా ఊరికి వెళ్ళినా నా దగ్గర అయితే ఉంచుకుంటాను. అందుకనేసి మీరు ఇలా ఇబ్బంది పడకూడదు అనేసి వీడియో అయితే చేస్తున్నాను. మీరు కూడా ఈ సిరప్స్ అయితే ఖచ్చితంగా మీ దగ్గర అయితే పెట్టుకోండి. ఫస్ట్ అయితే మెయిన్ స్టొమక్ పెయిన్ సిరప్ ఇది. నేనైతే ఈ కంపెనీ అయితే యూజ్ చేస్తాను. మీకు దగ్గరలో డాక్టర్ని అడిగితే సజెస్ట్ అయితే చేస్తారు. స్టమక్ పెయిన్ సిరప్ అంటే ఇది. ఒకవేళ మోషన్కి వెళ్ళకపోయినా ఇది వేస్తే బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ ఏడ్చినా ఇది వేస్తే కంట్రోల్ అయిపోతుంది. వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో కంట్రోల్ అయిపోతుంది. నాకు ఇదైతే ఇది ఒక పిక్ తీసి పెట్టుకుంటాను. అయిపోయినప్పుడల్లా తెచ్చుకుంటాను నేను. వెంటనే కొంచెం ఉంది అనగానే ముందే తెచ్చి పెట్టుకుంటాను. ఎప్పుడు పిల్లలు ఏడుస్తారో తెలియదు కదా మనకు, అందుకనేసి ముందే అయితే స్టాక్ పెట్టుకుంటాను నేను. ఈ కంపెనీ అయితే నేను యూజ్ చేస్తాను నా పాపకి. 2 పిల్లలకి ఇదే యూజ్ చేశాను, బాగా యూజ్ అవుతుంది ఇది. ఇప్పుడైతే ఇంకా పెద్ద పాపకైతే సిరప్స్ ఏం యూజ్ చేయను. వామ్ వాటర్ ఉంటాయి కదా, వస్తారు ఇంటి దగ్గరికి, వాళ్ళు పోపించుకొని ఒక బాటిల్లో 1/2 లీటర్ అలాగా వామ్ వాటర్ అయితే ఇస్తూ ఉంటాను. మెయిన్ అయితే ఇది స్టమక్ పెయిన్ సిరప్ ఖచ్చితంగా అయితే ఉంచుకోండి. మీరు 2 ఇయర్స్ లోపు పిల్లలు ఉంటే ఇదైతే ఉంచుకోండి. ఇంకా పెద్ద పిల్లలు అయితే వామ్ వాటర్ అని యూజ్ చేయొచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే చెప్తున్నాను, మీకు ఉపయోగపడుతుంది అనేసి. నెక్స్ట్ అయితే వామిటింగ్ సిరప్. మా పిల్లలకు ఉన్న ప్రాబ్లమ్స్కి అయితే వాటికి తగ్గట్టు నేను మెడిసిన్స్ అయితే ఉంచుకుంటాను దగ్గరగా. ఇవైతే వామి కైండ్. మా పాపకి జలుబు చేస్తే వెంటనే దగ్గు వచ్చేస్తుంది. దగ్గు వస్తే దగ్గు ఆపుకోలేక వెంటనే వామిటింగ్ అయితే చేసుకుంటుంది. డైలీ నైట్ చేసుకుంటుంది ఖచ్చితంగా. డే టైంలో ఎక్కువ చేసుకోదు కానీ నైట్ టైం అయితే ఖచ్చితంగా చేసుకుంటుంది జలుబు చేస్తే, దగ్గు వస్తే. అందుకనేసి నేను ఖచ్చితంగా జలుబు చేసి దగ్గున్నప్పుడు అయితే ఖచ్చితంగా ఫుడ్ పెట్టకముందు, నైట్ టైం ఫుడ్ పెట్టకముందు ఒక 15 మినిట్స్ ముందు, 10 మినిట్స్ ముందు అలా అయితే ఈ సిరప్ అయితే వేస్తాను. ఇది వచ్చేసి వామిక్ అండ్ సిరప్ అని ఉంటుంది, కనిపిస్తుందా? వామిక్ అండ్ సిరప్. 10 మినిట్స్ ముందు ఇది వేసి, ఇంకా తర్వాత 10 మినిట్స్ తర్వాత ఫుడ్ పెట్టేసి ఇంకా ఫీడ్ చేసినా ఏం చేసినా ఇంకా వామిటింగ్ అయితే చేసుకోరు. తిన్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత దగ్గు సిరప్ వేస్తే ఇంకా దగ్గు కూడా రాదు. ఇదైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీ పిల్లలు ఒకవేళ ఊరికే వామిటింగ్ చేసుకుంటుంటే అయితే ఈ టానిక్ అయితే యూజ్ చేయండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. మీకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ 2 సిరప్స్ అయితే నాకు కంపల్సరీ అయిపోయిన వెంటనే నెక్స్ట్ డేనే తెప్పించేసుకుంటాను. ఒకవేళ అర్జెంట్ అయితే ఇంకా కొంచెం ముందే పెట్టుకుంటాను హ్యాండ్ బ్యాగ్లో. ఎక్కడికి వెళ్ళినా ఈ 2 అయితే నేను తీసుకెళ్తాను. ఈ 2 ఇంకా కొన్ని సిరప్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకెళ్తాను ఖచ్చితంగా. ఇంకా నెక్స్ట్ అయితే ఇది జలుబుది. ఇంకా ఈ క్లైమేట్ వల్ల అయితే ఖచ్చితంగా పిల్లలకైతే 2 డేస్కి ఒకసారి, వీక్లీ ఒకసారి ఖచ్చితంగా కోల్డ్ కాఫ్ అయితే ఉంటుంది. ఇదైతే కోల్డ్ కాఫ్ సిరప్స్ ఎవరికైనా ఉంటాయి మ్యాక్సిమం. ఒకవేళ లేకపోతే మీరు ఖచ్చితంగా మెయింటైన్ అయితే చేయండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే. ఇదైతే కోల్డ్ది. ఇంకా
కాఫ్ది ఒకటి ఖచ్చితంగా మెయింటైన్ అయితే చేయాలి. ఇంకా ఒకటి ఫీవర్ది పారాసెటమాల్ సిరప్ అని ఉంటుంది. మ్యాక్సిమం సిరప్సే వేయండి, ట్యాబ్లెట్స్ అయితే ప్రిఫర్ చేయొద్దు, మంచిది కాదు కదా. ఊరికే అయితే సిరప్స్ వేయకండి. ఒకవేళ ఎక్కువ ఉంది అంటే వేయండి, మరి నెగ్లెక్ట్ కూడా చేయొద్దు. ఎక్కువ ఉంటే థర్మామీటర్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. థర్మామీటర్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఫీవర్ ఇప్పుడు అంత ఐడియా ఉండదు కదా ఏ ఫీవర్స్. ఇప్పుడైతే వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వస్తున్నాయి. థర్మామీటర్ అయితే ఖచ్చితంగా పెట్టుకొని, నేను ఆన్లైన్లో తీసుకున్నాను. 260 280 అలా ఉందనుకుంటా, పెద్దగా ఐడియా లేదు, 300 లోపే అనుకుంటాను. ఒక థర్మామీటర్ అయితే ఖచ్చితంగా తీసుకోండి పిల్లలు ఉన్న వాళ్ళైతే. ఏంటంటే వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి కదా, కొంచెం లైట్గా 98 100 అలా ఉన్నా సరే వెంటనే తడి క్లాత్ వేసేసి సిరప్ పోసేస్తే వెంటనే కంట్రోల్ అయిపోతుంది. మనం ఏముందిలే తగ్గిపోయిద్దిలే అని పెద్దవాళ్ళలాగా చేసామంటే అది సివియర్ అయిపోతుంది. నేను యూట్యూబ్లో ఈ మధ్య అయితే చాలా వీడియోస్ చూస్తున్నాను. అందరూ అంటే తెలియక చూసుకోక ఉంటే వాళ్ళకి ఫిట్స్ లాగా వచ్చేస్తుంది చిన్నపిల్లలకి. అలా అయితే మీరు ఖచ్చితంగా నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. ఇదైతే దగ్గర పెట్టుకోండి, పారాసెటమాల్ సిరప్ వేసేసి. ఫీవర్ అయితే 100 అలా ఉంటే మాత్రం వెంటనే తడి క్లాత్ వేసేసి సిరప్ అయితే వేసేసేయండి, కంట్రోల్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ అయితే నేనైతే ఉగ్గు పెడతాను మా పాపకి. ఒక వీక్లీ వన్స్ 3 డేస్కి ఒకసారి, ఎప్పుడైనా మోషన్కి వెళ్ళకపోతే బాగా మందం చేసింది అలా అనిపించినప్పుడల్లా అయితే ఉగ్గు పెడతాను. ఇప్పుడు 1 ఇయర్ దాటిన తర్వాత, ఇంతకుముందు 6 మంత్స్ లోపు అయితే డైలీ పెడతాను. ఇంకా పెద్ద పాపకైతే ఇంకా ఏం సిరప్స్ అయితే యూజ్ చేయను నేనైతే. అందుకనేసి ఇది కడ్డీ ఉంటుంది ఇంత పెద్దది, వాయు మందు అనేసి కడ్డీ అమ్ముతారు పెద్దవాళ్ళకైతే తెలిసి ఉంటుంది. ఇది ఒకటి పెట్టుకొని నేను కొంచెం తుంచుకొని వాటర్లో కలిపేసి అయితే తాపుతాను. మ్యాక్సిమం తాగదు, అంత మంచిగా ఉండదు. పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరైనా యూజ్ చేయొచ్చు. ప్రీ మోషన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. స్టొమక్ అంతా క్లీన్ అయిపోయి ఆకలి వేస్తుంది, మందం అంతా తగ్గిపోయి. ఇదైతే నేను మంత్లీ ఒకసారి అలా అయితే వేస్తాను పెద్ద పాపకి. చిన్నప్పటి నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. అదే చిన్న పిల్లలకి, ఇప్పుడు మా చిన్న పాప 1 ఇయరే కదా, తనకైతే ఉగ్గు పెట్టినప్పుడు ఉగ్గులోనే సాదేసి కొంచెం చమురేసి పెట్టేస్తే సరిపోతుంది. లేదంటే ఈవినింగ్ టైంలో ఫీడ్ ఇచ్చేటప్పుడు అయితే ఈవినింగ్ టైంలో ఫుడ్ తినిన తర్వాత, మదర్ ఫుడ్ తినిన తర్వాత పాలల్లో కానీ వాటర్లో కానీ సాది పోస్తే ఫ్రీ మోషన్ అయిపోతుంది, కడుపు అయితే క్లీన్ అయిపోతుంది. ఇంక అప్పుడైతే ఏం స్టొమక్ పెయిన్స్ అలాంటివి ఏం రాకుండా అయితే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకొకటి నులిపురుగుల సిరప్ అనేసి ఒకటి ఉంటుంది. అది కూడా 1/2 బాటిల్ వేసి పడేయమని చెప్తుంటారు. 10 ml వస్తుంది, 5 ml పోయమని చెప్తుంటారు. అది కూడా ఒక 1 మంత్కి ఒకసారి అలా అయితే వేస్తే మంచిది. అది ఇప్పుడైతే నా దగ్గర లేదు చూపించడానికి. నేనైతే అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను పిల్లలకి. గవర్నమెంట్ హాస్పిటల్స్లో అయినా ఇస్తుంటారు, ప్రైవేట్ హాస్పిటల్స్లో అయినా ఇస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఏంటంటే ఎక్కువ జలుబే చేస్తుంటుంది చిన్నపిల్లలకి. 2 డేస్కి ఒకసారి అలా జలుబే చేస్తుంటుంది. నెక్స్ట్ అయితే మెయిన్ ఇది, మేమైతే పుట్టిన వెంటనే మా పెద్ద పాప 11 డేస్కి స్నానం చేపిస్తారు కదా, 11th డే హెడ్ బాత్ చేసి ఫీడ్ చేశాను పాపకి. ఆ రోజు ఫుల్ జలుబు, అస్సలు ఊపిరాడలేదు. తనకి ఆయాసం వచ్చేస్తుంది. నాకు ఫస్ట్ డెలివరీ కాబట్టి అప్పుడు అస్సలు తెలీదు, ఏడ్చేసాను నేనైతే కూర్చొని. అప్పుడు అందరు చెప్పారు ఇదేం కాదు, నార్మలే, అందరికీ వచ్చేదే జలుబు, ఊపిరాడట్లేదు అనేసి. అప్పటికప్పుడు మా ఇంటి దగ్గరలో హాస్పిటల్, మా ఊరి దగ్గరలో హాస్పిటల్ ఉన్న అన్నకి చెప్తే అన్న అయితే ఇది తెచ్చి ఇచ్చారు. దీన్ని ఏమైతే నాకు ఐడియా లేదు, ఆవిరి పట్టుకునే మిషన్. ఇదైతే ఒకటి ఖచ్చితంగా ఉండాలి పిల్లలు ఉన్న ఇంట్లో. ఇదైతే ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. 2500 అలా ఉంటుంది అనుకుంటా, 25 to 3K లోపలే ఉంటుంది. ఇది ఒకటి వస్తుంది, దీనికి ఆక్సిజన్ వస్తుంది. చిన్నది ఒకటి వస్తుంది, పెద్దది ఒకటి వస్తుంది. చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా ఎన్ని ఇయర్స్ వాళ్ళకైనా పెట్టుకోవచ్చు. ఒక లిక్విడ్ ఉంటుంది, లిక్విడ్ సపరేట్గా మెడికల్ షాప్స్లో అయినా దొరుకుతుంది. ఒక లిక్విడ్ వేసేసి, చిన్న పిల్లలంటే నార్మల్ స్టెరైన్ వాటర్ ఇస్తారు, ఆ వాటర్ వేసేసి హాఫ్ ఇది వేసేసి పట్టేయచ్చు.
డైలీ 3 టైమ్స్ 5 టైమ్స్ అలా పడితే తగ్గిపోతుంది. వెంటనే వెంటనే ఇదైతే రిజల్ట్ ఉంటుంది. వెంటనే ఊపిరాడుతుంది, జలుబంతా తగ్గిపోతుంది, వచ్చేస్తుంది బయటికి. అలా ఉంటుంది. బాగా యూజ్ అవుతుంది. ఊపిరి తీసుకోలేరు కదా చిన్నపిల్లలు, చెప్పలేరు, వాళ్ళు అల్లాడిపోతారు. కాబట్టి ఇదైతే ఖచ్చితంగా పెట్టుకోండి మీ దగ్గర. ఇంకంతే, మ్యాక్సిమం అయితే ఇంతే. మీకు ఉగ్గు అంటే తెలుసా? ఉగ్గు ఖచ్చితంగా అయితే పెట్టాలి. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉంటాయి చిన్నపిల్లలకైతే. నేనైతే ఉగ్గు ఎలా చేయాలనేది మన ఛానల్లో అయితే ఉంది, ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఇంకా సెర్లాక్ కూడా వీడియోస్ ఉన్నాయి. ఒక వీడియో పెట్టాను, లాంగ్ వీడియో, అది కూడా చూసి ఒకసారి అయితే ట్రై చేయండి. నేను ఇప్పుడైతే పెద్ద పాప చిన్న పాప ఇద్దరు అయితే ఫుడ్ తింటున్నారు కాబట్టి సెర్లాక్ అది ఏం చేయట్లేదు. ఉగ్గు అయితే నేను వీక్లీ వన్స్ 3 డేస్కి ఒకసారి అలా ఎప్పుడైనా తనకి మోషన్కి వెళ్ళకపోయినా కొంచెం తనకి ఇబ్బందిగా అనిపించినట్టు నాకు అనిపిస్తే అప్పుడైతే ఖచ్చితంగా లేచిన వెంటనే పెట్టేస్తాను. తను లేచిన వెంటనే ఉగ్గు సమరు ఉంటుంది కదా, వైట్ కలర్ సమరు బాటిల్ అయితే అమ్ముతారు, అది వేసేసి ఉగ్గు గిన్నెలు అయితే ఉగ్గు పెట్టేస్తాను. ఉగ్గు అయితే నేను స్టాక్ పెట్టుకుంటాను, ఒక బాక్స్కి చేసి అయితే పెట్టుకుంటాను. ఇంకా అంతే. ఇవైతే కంపల్సరీ పెట్టుకోండి, మీరైతే ఇబ్బంది పడకుండా ఉంటారు. ఖచ్చితంగా మెయిన్ అయితే స్టమక్ పెయిన్ సిరప్ ఖచ్చితంగా పెట్టుకోండి. మీరు ఎక్కడికైనా వెళ్ళినా సరే తీసుకెళ్ళండి. అదేం బరువు కాదు కదా, చిన్న సిరప్పే. సో మీకు యూజ్ అవుతుంది. పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎందుకు ఏడుస్తారో అర్థం కాదు. నేనైతే సఫర్ అయ్యాను కాబట్టి మీరు సఫర్ అవ్వకూడదు అనేసి చెప్తున్నాను. ఇంక అంతే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేసి కామెంట్ అయితే చేయండి. బాయ్.